ముందు వీడియోలో పువ్వులు తెచ్చి ఎండబెట్టినాం కదా, శుభ్రంగా ఎండిపోయాయి చూడండి. ఇప్పుడు మనం దీంతో ధూప్ స్టిక్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం, ఓకేనా. మిక్సీ నీట్గా పొడిగా పెట్టుకోండి, తడిగా ఉంటే మళ్ళీ ఇలా మొత్తం అంతా ఇలా వచ్చేటట్టు గ్రైండ్ చేసుకోండి. చూడండి ఇలా పొడి పొడి ఆడుతూ వస్తుంది పిండిలాగా, ఓకేనా. ఇప్పుడు ఇది మొత్తం అంతా మనం ఈ రేఖలన్నీ గ్రైండ్ చేసుకొని పొడి చేసుకొని పెట్టుకోవచ్చు, ఓకేనా. ఇలా మొత్తం పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఇంట్లో మొత్తం అంతా ఆడేసిన తర్వాత కొన్ని రేఖలు ఉంచుకొని ఈ రేఖల్లో కొంచెం కర్పూరం, నేనైతే 2 ప్యాకెట్స్ తీసుకున్నాను, ఇంట్లో వేసుకోండి. గుగ్గిలం ఉంటుంది కదా, మీ దగ్గర సాంబ్రాన్ లేకపోతే గుగ్గిలం లేకపోతే సాంబ్రాని, ఇది కూడా 2 ప్యాకెట్స్ అయితే యాడ్ చేస్తున్నా. ఏంటంటే కర్పూరం ఎందుకంటే ఎలగడానికి ధూప్ స్టిక్స్, ఇది ఎందుకంటే గుగ్గిలం ఎందుకంటే ధూపం రానికి, అందుకని చెప్పి ఈ 2 మొత్తం ఈ 3 కలిపి లాస్ట్ మినిట్లో ఈ 3 కలిపి మిక్స్ చేయాలి. మిక్స్ చేయాలి ఒకసారి పొడి. మొత్తం పిండి అయితే ఆడేసుకున్నాం కదా, ఇది కూడా లాస్ట్ మినిట్లో ఆడేసుకున్నాం కదా. దీంట్లో మనం ఏమేమి కలిపామో చెప్పంగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. స్మెల్ అయితే భలే వస్తుందండి అసలు. మిక్స్ చేసుకున్న తర్వాత నా దగ్గర అయితే నెయ్యి అలాంటివి ఏమి లేవండి, కొబ్బరి నూనె ఒక్కటే అవైలబుల్గా ఉంది, అందుకని చెప్పేసి కొబ్బరి నూనె యూజ్ చేస్తున్నా. కొబ్బరి నూనె పోసుకోండి, ఇంట్లో కలపండి, ఇలా మొత్తం కలిపేసుకోండి. ఇలా కలుపుకొని ఇంకోండి మొత్తం ధూప్ స్టిక్స్ అనేది ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు, ఓకేనా. స్వామి వినాయక మనం ఫస్ట్ అయితే ఒకటి చేసేసి పక్కన పెట్టాం. మీరు ఏదైనా పూజలు చేసినప్పుడు వినాయకుని చేస్తారు అలా, ఈ టైప్ మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. ఈ పొడమంతా ఆ టైప్ చేసుకోవచ్చు, అలా చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు, ఓకేనా. మీ దగ్గర కొబ్బరి నూనె ఎక్కువగా ఉంటే కొబ్బరి నూనెతో చేయొచ్చు, లేదంటే నెయ్యితో చేయొచ్చు, ఆవు నెయ్యితో చేయొచ్చు, లేకపోతే ఇవి ఏమీ అవైలబుల్గా లేకపోతే వాటర్తో కూడా చేయొచ్చు, ఓకేనా. తడుపుకొని కొంచెం తడుపుకొని వాటర్తో కూడా చేసుకోవచ్చు. నేను మొత్తం అన్నీ ఇట్లా తీసుకొని పెట్టుకున్నాను, కొంచెం తీసుకుని. ఇవి ఎండలో కాకుండా ఇప్పుడు మనం రేకల్ని ఎలా అయితే ఆరబెట్టుకున్నామో అలాగే నీడలో అనేది ఆరబెట్టేసుకోవాలి. ఆరిపోతాయి, ఒక 2-3 డేస్లో ఆరిపోతాయి. మీకు వెలిగించి కూడా చూపిస్తాను, ఇంకో వీడియో కూడా తీస్తాను. మనకి చాలా పొడమైందండి, చాలా ధూప్ స్టిక్స్ అవుతాయి దీంట్లో, చూసారా చాలా పొడమైంది, చాలా ధూప్ స్టిక్స్ అయితే. స్మెల్ చెయ్యి చేసేటప్పుడు స్మెల్ అయితే బాగానే వస్తుంది, కానీ కాల్చేటప్పుడు అంటే వెలిగించేటప్పుడు ఎట్లా వస్తుంది కానీ. సో ఇలాగే మొత్తం అన్నీ చేసేసుకున్నాం, పొడమంతా మొత్తం వీడియో తీయాలంటే లాగ్ అవుతుంది కాబట్టి, ఓకేనా. మొత్తానికైతే ధూప్ స్టిక్స్ అన్నీ అయితే తయారు చేసేసాను, చాలా కష్టపడ్డాను ఇవన్నీ చేయడానికి. చేతులు అయితే నొప్పి పెట్టాయి. ఇవి ఒక 3 డేస్ ఆరబెట్టి మళ్ళీ ఇంకొక వీడియో తీసి పెడతా. ఎవరైనా ట్రై చేయగలిగితే చెయ్యండి, లేకపోతే అంతే, ఏం లేదు.